అందరికీ జై శ్రీరామ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ మై జ్యోతి పందిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాజ్ యూజువల్ గా తమిళ చూస్తే మీకు ఈ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మీకోసం ఒక మంచి ప్లేస్ చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చానమాట. అది ఎక్కడో లేదండి, మన యాదగిరిగుట్ట సమీపంలో, అంటే యాదగిరిగుట్ట దగ్గరలోనే మీకు ఒక మంచి ప్లేస్ ఉంటుంది. అది వచ్చేసి దాని పేరు సురేంద్రపురి. సురేంద్రపురి టెంపుల్ కున్న ప్రత్యేకత ఏంటి అంటే, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. మనం వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళి విజిట్ చేసే అంత అంటే మనం విజిట్ చేయలేకపోయి ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మాత్రం విజిట్ చేసి చూడండి. ప్రతి ఒక్క టెంపుల్ ఉందన్నమాట. చాలా 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 బాగుంటది. మీరు వీడియో కంటిన్యూషన్ లో చూస్తారు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇక్కడ అష్టాదశ జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు అండ్ ఇంకా చాలా 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 మహాభారతం, రామాయణం, మనకి కళ్ళకు కట్టినట్టుగా మంచిగా విగ్రహాలు అన్ని ఉన్నాయన్నమాట. మనం ఆ విగ్రహాలను చూస్తేనే మనకు మొత్తం అర్థమవుతుంది. అంత బాగా అంటే మెయింటైన్ చేశారు, అంత బాగా చూపిస్తున్నారు అనమాట. అండ్ దీనికి కట్టే ఫీజు ఎంతో, అంటే ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుందో అని అనుకుంటారు. ఈవెన్ నేను కూడా అట్లనే అనుకున్నా. బట్ ఓన్లీ పర్ పర్సన్ 350 రూపీస్ మాత్రమే. అండ్ చిల్డ్రన్స్ కోసం ఓన్లీ 300 రూపీస్. నేను అప్కమింగ్ లో పెడతాను, చూస్తుండండి. ఎక్కువ అని అనుకుంటారు, బట్ చాలా అంటే చాలా వర్త్ అనమాట. 350 మనం పెట్టాలి. అండ్ అది ఇంకా తక్కువ మనం పెట్టిన దానికి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది, అంత బాగుంది. అండ్ మోస్ట్ ఓవర్ మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఫుల్ గా తినేసి రావాలన్నమాట. ఎందుకంటే మనకు నియర్లీ 4 to 5 hours టైం పడుతుంది అది మొత్తం తిరిగి రావాలని అంటే. అండ్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తామో, ఎక్కడి నుంచి ఎటు వస్తామో కూడా తెలియదు. అంటే నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఎంట్రో చెప్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి వీడియో అన్నది స్టార్ట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్, సురేంద్రపురి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తేనే చూడండి ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తున్నాయో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసిన వెంటనే అంటే అబ్బా వావ్ అనిపించింది. హనుమాన్ విగ్రహం అయితే ఎక్సలెంట్ అసలు. అండ్ ఇది మేము ఎప్పుడు వెళ్ళామనంటే, మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసిండొచ్చు. మేము సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్ళినాం కదా, జాతరకి వెళ్ళినప్పుడు. జాతరకి వెళ్ళి వచ్చేసిన వెంటనే మళ్ళీ మాకు మధ్యలో నల్గొండలో ఎగ్జామ్ ఉన్నప్పుడు మధ్యలో ఒక 2 days గ్యాప్ ఉండే. ఆ గ్యాప్లో మేము వెళ్ళి కవర్ చేసేసి వచ్చినాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ లోపలికి వెళ్తూ ఉంటే చూసారుగా హనుమాన్ విగ్రహం, పంచముఖ్య హనుమాన్ విగ్రహం మస్తు ఉండే, అంటే మస్తు ఉండే. అండ్ దీని వెనకాల శివుని విగ్రహం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు నెక్స్ట్ వస్తుంది. దీని వెనకాల శివుని విగ్రహం ఉంటుంది, చూడండి. ముందర నుంచి అంటే మనము ఎంట్రీ అయిన వెంటనే మనకి హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుండి చూసుకుంటే శివుని విగ్రహం ఉంటుంది అనమాట. బట్ మస్తు ఉంటుంది. ఎంత పెద్దదో నాకంటే అంత ఐడియా లేదు, ఎన్ని అడుగుల విగ్రహమో అన్నది. బట్ మేమైతే కనీసం అంటే మా హైట్ అయితే కనీసం ఆ విగ్రహం స్టార్టింగ్ వరకు కూడా రాలేదన్నమాట. ఆ కింద బేస్మెంట్ ఉంటుంది చూడు, అంతవరకే ఉన్నాము. అంటే అర్థం చేసుకోండి ఆ విగ్రహం ఎంత పెద్ద ఉందో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఇలా లోపలికి వచ్చేస్తే చూసారుగా ఇలా మంచిగా గోపురాలు మొత్తం ఇట్లా అంటే అంటే మొత్తం ముందు చూసిన వెంటనే ఇట్లా గోపురాలు అవి ఇవి మస్తుండే అనమాట. అండ్ మీరు ఆల్రెడీ నన్ను ఇన్స్టాలో ఫాలో అయి ఉంటే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ పెడుతూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది. సో అలా ఇప్పటివరకు అయితే ఫాలో చేయని వాళ్ళైతే వెంటనే వెళ్ళి ఫాలో చేసేయండి. ఇన్స్టాలో కూడా సేమ్ ఐడి ఉంటుంది, జాయ్ఫుల్ జాయ్ అని చెప్పేసి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. అండ్ లాస్ట్ వీడియో సమ్మక్క సారక్క జాతర వీడియో కూడా చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి అయితే ఫ్రీగా కొన్ని 2 temples ఉన్నాయన్నమాట. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాము, టెంపుల్ క్లోజ్ ఉందని చెప్పారు. సో అంతలోపు మీరు లోపల మ్యూజియం విజిట్ చేసి వచ్చేయండి అని అంటే, నెక్స్ట్ ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ మ్యూజియం విజిట్ చేయడానికి వెళ్ళామన్నమాట. సో దాని కాస్ట్ చెప్పానుగా, ఎంట్రీ ఫీజు అయితే 350 రూపీస్ పర్ అడల్ట్స్ పర్ హెడ్. చిల్డ్రన్స్కి అయితే 300 రూపీస్. బట్ ఫస్ట్ 350 రూపీస్ అంటే వామో పర్ హెడ్ 350 రూపీస్ అని చెప్పేసి అనుకుంటారు ఎవరన్నా. ఈవెన్ నేను కూడా అట్లనే అనుకున్నా. బట్ అయినా నేను అనుకున్నది ఏంటంటే, అందరు చెప్పినప్పుడు నమ్మం కదా ఎవరన్నా, అంతే చూసేవారికి ఎవరు నమ్మరు. సో బట్ 350 అంటే చాలా వర్త్. అండ్ చాలా తక్కువ 350 మనం చూసిన దానికి. మనం కేటాయించిన ఆ టైంకి 5 hours టైం పడుతుందండి. నియర్లీ 4 to 5 hours అయితే ఖచ్చితంగా ఎంత ఫాస్ట్గా చేసుకుందామన్నా. నేనైతే వీడియో కవర్ చేస్తూ చూశాను కాబట్టి నాకు 5 hours అయితే పట్టింది. నార్మల్గా వెళ్ళి చూసే వాళ్ళకు ఎంత లేదన్నా 4 hours అయితే టైం పడుతుంది.
అండ్ ఆ 350 కూడా నేను చాలా తక్కువ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ పర్ హెడ్ 350 రూపీస్లో మనము ఈ మన భారతదేశంలో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసినంత హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. అన్నీ సేమ్ గోపురాలు, గుడి గోపురాలు, విగ్రహాలు అక్కడ అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లలో, ఇప్పుడు షిరిడిలో సాయిబాబా అనుకోండి, సాయిబాబా గోపురం ఎలా ఉంటుంది, సాయిబాబా విగ్రహం లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉంటాయన్నమాట. ఓన్లీ గోపురాలతో పాటు విగ్రహాలు. సో చూస్తున్నారుగా, మేమైతే ఎంట్రీ టికెట్ తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ లోపల అలా వెళ్ళిన వెంటనే అలా టికెట్ చూపించేస్తే మమ్మల్ని లోపలికి పంపించింది అనమాట. సో ఎంట్రీ అయిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్లోనే ఆదిపరాశక్తి విగ్రహాలు అవి ఇవి అని చెప్పేసి చిన్న గుహలాగా ఉంది. అక్కడ రాసి పెట్టారు కదా, చూపించాను కదా. సో ఇక్కడ ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, చాలా పెద్ద విగ్రహము, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చిన్న గుహలాగా ఉంది కదా, బట్ లోపలికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా పెద్ద ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇలా ఎంత మంచిగా కింద రాశారు చూడండి, ఎక్కడెక్కడ ఏ దేవులు ఉన్నాయి అండ్ ఏ ప్లేసెస్ ఏంటి అన్నది కింద మొత్తం రాసుందన్నమాట. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ ఎలా చూస్తున్నామో ఒరిజినల్గా అక్కడ కూడా అంటే ఇలానే ఇదే రూపంలో అక్కడ కూడా ఉంటాయన్నమాట విగ్రహాలు. సో దీన్ని ఇలా మంచిగా అంటే మా లోపలైతే మంచిగా కలరింగ్ మస్తు ఉండే అనమాట. అండ్ చాలా అంటే చాలా కూల్గా ఉండే. చిన్న స్ప్రింక్లర్స్ పెట్టారనమాట పైన, దాంట్లో నుంచి చిన్నగా వాటర్ పడుతూ ఉండే అనమాట. అండ్ కూలింగ్ అయితే మస్తు ఉండే. సో చూస్తున్నారుగా ఇక్కడ మన దుర్గాదేవి అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని విగ్రహాలు మొత్తం వస్తాయన్నమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సో మొత్తం అంటే మొత్తం విగ్రహాలన్నీ మంచిగా కింద రాసి పెట్టారనమాట. మనం చదువుతూ విగ్రహాలు చూస్తూ వెళ్ళొచ్చు. సో చూస్తున్నారుగా, సో నేను మంచిగా మీకు స్లోమోలో పెడతాను, మంచిగా చూస్తూ మీరు కూడా ఆనందించండి. వీడియో అలా కంటిన్యూ అవుతుంది, చూడండి. చూస్తున్నారుగా, ఆదిపరాశక్తుల తర్వాత నెక్స్ట్ ఇక్కడ నాగలోకంకి వచ్చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ అయితే నేను ఇలా లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చిన్నగానే ఉంటుంది, లోపలికి వెళ్తే మాత్రం మస్తు ఉంటుంది. చూసి భయపడ్డాను అనమాట, నిజంగానే లోపల పాములు ఉన్నాయేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఒకసారి ఆ సౌండ్ మీరు కూడా నండి. నేనైతే మస్తు భయపడ్డా ఫస్ట్ అయితే. నడు 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 ఇది నాగలోకం శివ, నాగలోకం నాగలోకం. మీరు నార్మల్గానే అనుకుంటుండొచ్చు, అంటే వీడియోలో మీకు అంత అనిపించట్లేదు, బట్ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం రియల్గా భయం వేస్తుంది.
నాకైతే మస్తు భయం వేసింది అనుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అన్నది మనకు కన్ఫ్యూజన్ ఉండకుండా మనకు ఒక కింద ఒక ఎల్లో కలర్ లైన్ వేశారు. లైన్ పైన మంచిగా రెడ్ కలర్తో యారోస్ వేశారనమాట. ఆరో మ్యాక్స్ని పట్టుకొని మనం అంటే అది ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. ఆరో మ్యాక్స్ని ఫాలో అవుతూ వెళ్తే మనము అంటే కరెక్ట్ వేలో వెళ్తాం అనుకోండి. బట్ లేకపోతే మాత్రం ఆరో మార్క్స్ లేకపోతే మాత్రం మనకు చాలా ఇబ్బంది అయ్యేది. ఎక్కడ నుంచి ఎటు వెళ్తామో కూడా అర్థం కాదు, ఎటు నుంచి ఎటు పోతామో కూడా అర్థం కాదు, మనం ఎటు నుంచి ఎట్టు వస్తామో కూడా అర్థం కాదు. ఒకవేళ ఆరో మార్క్స్ లేకపోతే మాత్రం సగం చూస్తాం, సగం చూడం, అట్లనే వచ్చేస్తాం. ఆరో మార్క్స్ చేయబట్టి మనకి చాలా ప్లస్ పాయింట్ అనుకోండి. సో చూస్తున్నారుగా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది విగ్రహాలు. ఇది వచ్చేసి ఇంద్రలోకం అనమాట. ఇంద్రలోకంలో దేవతలు ఎలా ఉంటారు ఏంటి అన్నది ఇలా డిజైన్ చేశారనుకోండి. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అన్నీ చూసారు, చెప్పాను కదా నేను గుడి గోపురాలతో పాటు విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పేసి. సో కింద మనకి రాసి ఉన్నాయన్నమాట. ఒక మార్బల్ పైన అక్షరాలతో చెక్కేసి పెట్టారనమాట. సో చూసారుగా అన్నీ మనం చదువుతూ చూస్తూ మెల్లిమెల్లిగా వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేమైతే సగం మోరోవర్గా వీడియో తీయడానికే టైం ఎక్కువ పట్టిందనమాట మాకు. సో మేము ఇంత టైం వీడియో తీయడానికి కేటాయించినందుకు సో మీ తరపు నుంచి మాకు ఒక లైక్ అండ్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే గోవర్ధనగిరి, కృష్ణుడు చిటికెన వేలుతో కొండను ఎత్తుతాడు కదా. సో అదనమాట. చూసారుగా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయిపోయాను. అది అసలు ఎలా ఆగింది ఏంటి అన్నది నాకు అస్సలు అర్థం కాలేదు. మళ్ళీ ఎక్కడి నుంచి ఏ సపోర్ట్ లేదు, వాళ్ళు ఎలా కట్టారో ఏంటో. వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్ మస్తు ఉండే, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మన కృష్ణుడు కొంట కృష్ణుడు సత్యభామలవి అవి అంటే ఏమంటారు దుస్తులన్నీ తీసుకొని పైన వాళ్ళు నడిపిస్తాడు కదా. సో అదనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అన్నీ ఇట్లా రియల్గా చూసినట్టు అన్ని విగ్రహాలతో అంటే చూస్తున్నాం కదా, మనం దాన్ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. అంటే నేను చూసి వచ్చిన దాన్ని బట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను మీకు. లైఫ్లో ఒక్కసారన్నా వెళ్తే మనకి ఆ ఫీలింగ్ వేరుంటుంది, ఆ హ్యాపీనెస్, ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది, మస్తు ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కటి విగ్రహం రూపంలో అసలు ఇంత కూడా అట్లా ఏమంటారు ఇట్లా వంక పెట్టడానికి లేదు, అంతా మంచిగా డిజైన్ చేశారు. ఎవరు కట్టారో కానీ ఎక్సలెంట్గా కట్టారండి. ఫినిషింగ్ కానీ అంటే ఏమంటారు ఇట్లా మన రూపాలు కానీ అంటే కట్స్ కానీ ఫేస్ కట్స్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. అంటే మస్తు ఉండే. సో చూడండి ఇక్కడ అన్ని గుడిలు ప్లస్ గోపురాలు చూస్తున్నారుగా, ఒకటి తర్వాత ఒకటి ఉంటాయి. ఇక్కడ కింద ఇలా చెప్పానుగా మార్బల్స్ పైన మంచిగా అక్షరాల రూపంలో చెక్కేసి సో అలా పెట్టారనమాట. ప్రతి ఒక్కటి మనం చదువుతూ చూస్తూ ప్రశాంతంగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం భారతదేశంలో ఉన్న గుడులన్నీ తిరిగి వచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇలా విగ్రహాలు ఒకటే కాదు, ఇంకా చాలా 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 ఉన్నాయి. పాతాళ లోకం, యమలోకం, కైలాసగిరి అన్నీ ఉన్నాయి. మేమైతే చూసి షాక్ అయినాం. నేనైతే ఫస్ట్ టైం చూడడం అలాంటివి అన్నీ ఒకటే ప్లేస్లో అంటే ఫస్ట్ టైం చూడడము అంటే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్లో వస్తాయి అవి కూడా. అండ్ నేను యమలోకం సపరేట్ వీడియో చేద్దామని అనుకున్నాను. సో నెక్స్ట్ వీడియో అది వస్తుంది అనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యమలోకం చూడాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పటివరకే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూస్తున్నారుగా చెప్పినట్లుగా అన్ని గుడి గోపురాలతో పాటు విగ్రహాలు కూడా సేమ్ అలానే ఉన్నాయన్నమాట. అండ్ సో ఇలానే చూస్తుండని మీకు కూడా ఇంకా చూడాలనిపిస్తుంది. టైం ఉంటే మాత్రం ఒక్కసారి వెళ్ళి రండి. ఒక 350 రూపీస్ గురించి ఆలోచించాల్సిన విషయం ఏం కాదని అనిపిస్తుంది నాకు. అక్కడికి వెళ్తే మాత్రం వావ్ ఎంత బాగుంది, చాలా వర్త్. మనం పెట్టిన మనీకి అంటే చాలా వర్త్. మనం పెట్టింది ఇంకా తక్కువ అనిపిస్తుంది. సో అంత బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి యమలోకం ఎంట్రన్స్ అనమాట. అండ్ దీని నెక్స్ట్ వీడియో యమలోకం వీడియో నెక్స్ట్ వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంట్రన్స్ ఎలా ఉందంటే వీడియో ఎలా ఉంటుందో చూసేయండి. స్టే ట్యూన్డ్.
అండ్ నెక్స్ట్ ఇది కైలాసగిరి అనుకోండి. సో దానికి సంబంధించిన ఎంట్రన్స్ అది కూడా యమలోకంతో పాటే వస్తుంది నెక్స్ట్ వీడియోలో. స్టే ట్యూన్డ్. అండ్ నెక్స్ట్ కైలాసగిరి నుంచి కిందికి వస్తే సో ఇక్కడ నుంచి విగ్రహాలు అన్నవి స్టార్ట్ అవుతాయి. అండ్ మీకు స్టోరీ కూడా అర్థమవుతుంది. మెల్లిమెల్లిగా చూస్తూ ఉండండి, నేను వీడియో అలా కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది బుద్ధుని బాల్యం నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు ఆయన జర్నీ ఏంటి అన్నది ఇక్కడ మొత్తం మనకి విగ్రహాల రూపంలో ఉందన్నమాట. సో చూడండి, వివాహం చేసుకునేటప్పుడు అండ్ మొత్తం స్టోరీ, బుద్ధుని స్టోరీ. సో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. కొంచెం తెలిసిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా అర్థమవుతుంది, తెలియని వాళ్ళకైతే కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర ఉండి చెప్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే మాత్రం నాకైతే అర్థమైపోతుంది. నాకైతే అసలు తెలియదు అనమాట. కొంచెం మా సార్కి తెలుసు. మా సార్ చెప్తున్నాడు, నేను ఇలా చూస్తూ వెళ్తున్నప్పుడు ఓకే ఇదా సంగతి, ఓకే ఇదా అని చెప్పేసి నాకు ఇట్లా అర్థమైందనమాట. సో అర్థం చేసుకోవడానికి అంటే చాలా అంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇలా విగ్రహాల రూపంలో ఉన్నంటే మనకి ఏదైనా 3Dలో చూస్తున్నప్పుడే కదా మనకి ఏదైనా అర్థమయ్యేది, ఇంకా ఈజీగా అర్థమయ్యేది. నార్మల్గా చెప్తున్నప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది, బట్ 3Dలో ఇలా చూస్తూ ఉంటే మాత్రం ఇంకా ఈజీగా అర్థమైపోతుంది, ఇట్లా గుర్తుండిపోతుంది అనమాట. సో ఇది బుద్ధుని స్టోరీ.
అండ్ ఇక్కడ మిల్క్ అదొక మ్యాజిక్ అనుకోండి. నేను ఫస్ట్ ఏమో అనుకున్నా, నిజంగానే వస్తుందేమో అనుకున్నా, బట్ అదొక మిషన్ ఉంది, అందులో నుండి ఏమంటారు కౌ మిల్క్ అంటారు కదా, సో అట్లా అనుకోండి. సో అలా మిల్క్, కాఫీ, టీ అన్నీ అక్కడ నుంచి వస్తాయి అనుకోండి డైరెక్ట్గా. కాఫీ పొడి అందులో వేసేసి మిల్క్ పట్టిచ్చేస్తారు. సో అట్లా చాలా బాగుండే. సో మధ్యలో అట్లా తిరిగి అలసట వస్తుంది కదా, సో అట్లా కరెక్ట్ స్పాట్కి పెట్టాను అనమాట. మిల్క్, కాఫీ అట్లా కొంచెం టిఫిన్స్. అండ్ సో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో అన్ని గుడి గోపురాలు, విగ్రహాలు చూస్తున్నారు కదా. సో చూస్తూ ఉండండి. అండ్ ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి, సూన్గా పోస్ట్ చేస్తాను. పార్ట్ 1లోనే ఇంత బాగుందంటే పార్ట్ 2 అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. దీని నెక్స్ట్ వస్తుంది పాతాళ లోకం, అవి అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇదే చాలా అంటే చాలా డిలే అయిపోయింది పోస్ట్ చేయడానికి. పార్ట్ 2 అయితే ఇంకా డిలే చేయను, దీని తర్వాత వెంటనే పోస్ట్ చేసేస్తాను. సో వీడియో అలా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో కవర్ అయ్యే టాపిక్స్ ఏంటి అంటే వచ్చేటివి ఏంటి అని అంటే పాతాళలోకం, కైలాసం అండ్ హనుమాన్ చరిత్ర అండ్ ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో కూడా ఇంకా చాలా చాలా బాగుంటాయి.
సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. సో ఇదనమాట ఇవాళ మన వీడియో. సో చూస్తున్నారుగా, ఇది వచ్చేసి పాతాళ లోకం. దీని కింద లోపల నుంచి వెళ్ళాలి. ఎలా వెళ్ళాం ఏంటి అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందే. నేనైతే ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వెళ్తున్నాము, ఎక్కడి నుండి వస్తున్నాము చూడ్డానికైతే ఎంట్రన్స్లో మాత్రం చాలా చాలా చిన్నగా ఉన్నాయి. బట్ లోపలికి వెళ్తే మాత్రం అసలు ఎంత పెద్దగా అంటే లోపల మొత్తం విగ్రహాలు ఉన్నాయి. అండ్ తిరగడానికి ప్లేస్ అబ్బో అసలు గ్రేట్ అండి, గ్రేట్. ఎవరు కట్టారో కానీ వాళ్ళకైతే మస్తు కట్టిండ్రు. చాలా గ్రేట్ అండి వాళ్ళైతే. చూడ్డానికి మీరు చూసారుగా పాతాళ లోకంకి హనుమాన్కి కిందగా చిన్నగా ఒక చిన్న హోల్ ఉంటుంది, కూర్చొని వెళ్ళాలి. లోపలైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది, కానీ మస్తు ఉంది. అసలు నాకే విచిత్రం అనిపించింది. అండ్ కొన్ని విగ్రహాలు ఇట్లా పైన ఏలాడుతున్నాయి. అసలు దానికి సపోర్ట్ ఏంటి అన్నది అసలు ఎంత చూసినా ఏం అర్థం కాలేదు. బట్ వేరే లెవెల్ అనుకోండి. చాలా అంటే చాలా బాగుండే. సో ఇదనమాట ఇవాళ మన వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే చాలా 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 థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్. ఎండ కొడుతుంది అటు నుంచి, ఎండ కొడుతుంది. తీసేసాడు, భయం పడుతున్నాను మొత్తం ఇప్పుడు. కదా